కేవలం డబ్బా మూతలే అనుకుంటే ఎలా అండి, వీటిని కూడా మనం అందంగా చేసేయచ్చు. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి డబ్బాలు అయితే వాడట్లేదు కదండి, వాటి మూతలు అయితే కొన్ని తీసుకున్నాను. షేప్స్ ఉన్నవి గానీ లేదా చిన్న మూతలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్ తీసుకొని చూడండి, స్కెచ్ పెన్ సహాయంతో డాట్స్ అయితే వేసుకుంటున్నాను. పైన ఒకటి కింద ఒకటి విధంగా మనం హోల్స్ అయితే వేసుకోవాలి స్క్రూ డ్రైవర్ సహాయంతో. టోటల్ గా విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దారం సహాయంతో విధంగా నేను హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు విధంగా టై చేసుకుంటున్నాను. వెనకాలకి అయితే విధంగా రిటర్న్ చేసి క్యాప్ అయితే అన్ని పీసెస్ ని విధంగా టై చేసుకున్న తర్వాత చూడండి, దీని అయితే విధంగా రిటర్న్ చేసుకున్నాను. క్యాప్ పైన మరియు సైడ్ లో మాత్రం ఈ విధంగా నేను బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. టోటల్ గా ఒక 2 సార్లు అప్లై చేసి ఆరించిన తర్వాత క్యాప్స్ మీద అయితే ఈ విధంగా నేను వైట్ పెయింట్ సహాయంతో ముగ్గులు అయితే వేసుకున్నానండి. అండ్ సైడ్ లో కూడా విధంగా అద్దాలు అయితే సెట్ చేసుకున్నాను. మీకు కావాలంటే అద్దాలు గానీ లేదా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈజీగా విధంగా ముగ్గులు అయితే వేసుకున్నాను. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే నేను ఉలన్ దారం తీసుకున్నానండి. ఈ విధంగా వైట్ కలర్ తీసుకున్నాను. మొత్తం దారం అయితే అర్ధానికి ఫోల్డ్ చేసి పైన అయితే విధంగా టై చేసుకున్నానండి. కింద అయితే విధంగా ఎక్స్ట్రా ఉన్న వాటిని విధంగా కట్ చేసుకున్నాను. టోటల్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దారం సహాయంతో కింద లాస్ట్ అయితే ఈ విధంగా టై చేసుకున్నానండి. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. చూడడానికి చాలా యూనిక్ గా ట్రెడిషనల్ గా ఉందండి. అసలు దీన్ని మనం డబ్బా మూతలతో చేసామనుకో తెలియదండి, అంత కలర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.